దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని వాక్యములోనికి వెళ్ళిపోదాం. మారని దేవుడవు నీవయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. కుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమ నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమ నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివి. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివి. నిలిచి ఉండునయ్యా నిజ దేవుడవనుచు, నిలిచి ఉండునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటలో ఎంతో అర్థం ఉంది. ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడై ఉన్నాడు. అయితే మనుషులు మారుతూ ఉంటారు, మనుషుల యొక్క ఆలోచనలు మారుతూ ఉంటాయి, మనుషుల యొక్క పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందుకే దేవుని వాక్యము ఇలా చెప్తూ ఉంది. ఏంటంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము కూడా
ఏకరీతిగా ఉన్న ఒకే ఒక్క దేవుడు ఆయనే మన తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనలను నడిపించేది ఆయనే, మనను పాలించేది ఆయనే. మనం దారి తప్పితే సన్మార్గములో పెట్టేది కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మనము దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తున్నటువంటి సందర్భము, తోట యజమానుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ తోట యజమానుడికి ఆ తోటలో పని చేయించడానికి కూలి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ కూలి వారిని సిద్ధపరిచేటటువంటి క్రమములో మనము కూడా మన జీవన మనుగడలో, మన జీవన విధి విధానాల్లో కూడా యజమానితో మనము బేరసారాలు జరుపుకుని మనము పనికి కుదిరే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఉపమానము యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే, ఇక్కడ పేతురు కూడా అదే కోణంలో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మేము సమస్తమును విడిచిపెట్టి, ఇదిగో మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనములో రాయబడుతుంది, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, ఆ గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఇప్పుడు ఈ బేరసారాలు ఎవరితో చేస్తున్నారో? పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారితో బేరసారాలు జరిగిస్తున్నాడు. ఈ బేరసారాలు జరిగేటటువంటి ఈ క్రమంలో అందుకు యేసు వారితో చెప్పిన మాట ఏంటంటే, పునర్జన్మ అందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియు గాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట చెప్తూ ఈ ఉపమానాన్ని మన ముందు పెడుతున్నాడు ఆయన. ఏమని? ఇప్పుడు చూద్దాం రండి. 2వ వచనం కానించి చూడమ్మా. 2వ వచనము కానించి, దినమునకు 1 దేనారము చెప్పున పనివారితో ఒప్పందము వడంబడిక తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తర్వాత 9 గంటలకు వెళ్ళి సంత వీధులలో ఓరకనే నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు నేను ఇస్తానని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు. తర్వాత 12 గంటలకు వెళ్ళారు. 12 గంటలకు, 3 గంటలకు మరలా అలాగనే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు మరికొందరు నిలిచిండుట చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఓరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారి మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. ఆమెన్. చాలండి. ఇప్పుడు
ఒప్పందం అయిపోయిందా? ప్రతి వారితో కూడా ఒప్పందం చేసుకున్నాడు ఆయన, వడంబడికి చేశాడు. ఏమని? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మీరు ఎందుకు టైం పాడు చేస్తున్నారు? ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు? ఎందుకు కాలాన్ని వృధా చేస్తున్నారు మీరు అలాగా? ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వెళ్ళండి. ఎక్కడికి? నాకు ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి మీరు పని చేయండి అంతే. నాకు ఎలా తోచిద్దో, నాకు ఎలా ఇవ్వడానికి ఇష్టమో నేను మీకు ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇందులో మార్పులు ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా ఇందులో మార్పులు ఏమి లేవు. ఇప్పుడు ఇదంతా కూడా ఉపమాన రీతిలో పేతురుకు అర్థమయ్యేలాగా, మనకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని విషయాలను ఇక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది విషయం ఏంటంటే, పేతురు అడిగిన ప్రశ్న చూడండి ఎలా ఉందో. బేరసారాలు. ఏమంటే, మనము కొంతమందితో బేరమాడతాం, కొంతమంది వ్యక్తులతో మనం బేరమాడడానికి ఇష్టపడం. ఆమేన్, హల్లెలూయా. మనం అది గమనించాలి. ఇక్కడ పేతురు తన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సంగతులను బట్టి, యేసుక్రీస్తు వారు చెప్పుచున్న సంగతులను బట్టి ఈ పేతురు, మేము అన్నీ వదిలేసాము, అన్నీ వదిలిపెట్టి వచ్చేసాము నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గొప్ప చేయడానికి, నిన్ను గూర్చి ప్రకటన చేయడానికి, అనేక మందికి నీ సువార్త ప్రకటించడానికి మేము వచ్చేసాము. అయితే మాకేంటి లాభం? ఇప్పుడు మాకు ప్రయోజనం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. కొంతమంది వ్యక్తులు సమాజంలో మనకు ఎదురవుతూ ఉంటారు. ఎదురవుతూ ఉన్నప్పుడు, ఏమయ్యా ఈ పని చేసి పెట్టాలి, ఈ పనికి ఎంత తీసుకుంటావు ఏంటి అని అడుగుతాం మనం. అడిగినప్పుడు ఆ ఎదుట ఉన్న వ్యక్తులు, ఆ పని చేసే వ్యక్తులు ఏమంటారంటే, మీకు నచ్చింది ఇవ్వండి, నేను చేసి పెడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పని చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి దృష్టిలో మన స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి. మన స్థాయి అతని మనసులో ఉన్నది కనుక ఎంతో కొంత ఇద్దరు గాని ముందు పని చేస్తాను అంటాడు. ఇక్కడ పేతురు ఏ కోణంలో మాట్లాడాలో అర్థం చేసుకోండి. అయ్యా మేము అన్నీ విడిచిపెట్టేశాం అన్నాడు. అక్కడ 27వ వచనంలో, సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకుతుంది? ఇప్పటి వరకు కూడా వీళ్ళ క్లారిటీ లేదనుకుంటా. ఇప్పుడు ఇంతవరకు కూడా క్లారిటీ లేదు పేతురుకి. క్లారిటీ లేకనే బేరం ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ బేరసారాలు మాట్లాడుతున్నాడు. ఈ బేరసారాలు జరిగే క్రమంలో ప్రభుల వారు చాలా ఖచ్చితంగా, చాలా ఖండితంగా, చాలా క్లియర్గా ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ఏమయ్యా, మీరు ఏం దొరికిద్దని అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఇదిగో పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులైన ఇశ్రాయేలు 12 గోత్రపుల వారికి తీర్పు తీర్చెదరు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ఈయన బేరం ఆడుతున్నాడో, ఈయన మాట్లాడే విధానంలో కొంచెం మనకి ఇబ్బందికరంగానే ఉంది. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చి నేను ఇవాళ పనులన్నీ మానేసి నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నాకేమిస్తావు? ఆమేన్ అనే దానికంటే ముందు మన మనసులో ఉండాల్సింది ఏంటంటే, మా రాజువు నీవే, మా తండ్రివి నీవే, ప్రేమించేవాడవు, పాలించేవాడవు, లాలించే దేవుడవు, నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను మహిమపరిచాను. ఆమేన్, అంతే.
ఆమెన్. హల్లెలూయా. నేను నిన్ను గణపరచడానికి వచ్చి ఉన్నాను, నిన్ను స్తుతించడానికి వచ్చి ఉన్నాను, నీ నామమును గొప్ప చేయడానికి వచ్చి ఉన్నాను. ఇంతవరకు బ్రతికి ఉన్నానంటే అది నీవు నాకు ఇచ్చిన ధన్యత. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు బేరమాడితే బాగుంటుందంటారా? ఈరోజు నేను ఉదయాన్నే ఇలా లేవగలిగాను అంటే ఈ పునరుత్థాన దినమందు నేను నీ సన్నిధిలో గడుపుకుంటున్నాను అనంటే నేను నా ఇంటి వారితో కలిసి నిన్ను ఆరాధించడానికి ఈ సమయం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నీకు థ్యాంక్స్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు ఉంటే మంచిది. నేను వచ్చాను, నువ్వు నాకేమిస్తావు? పేతురు అదే ఆలోచన, పేతురు అదే ధోరణి. ఆయన మాట్లాడేదాన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకెళదాం. ఈ తోట యజమాని మాట్లాడుతున్న సంగతి పేతురు ఇలా అంటున్నాడు. పేతురు ఇలా అనినటువంటి దానికి నేను ఈ రీతిగా సమాధానం ఇస్తున్నాను. అయితే నా యొక్క రాజ్యము ఈ ద్రాక్ష తోట ఈ యొక్క పరలోక రాజ్యమున పోలి ఉన్నది. ఇప్పుడు మీరు ఈ తోటలోకి పని చేయడానికి మాత్రమే రావాలి తప్ప ఏది కూడా లాభం ఆశించొద్దు. ఆమెన్. హల్లెలూయా. అలా అంటే కొంతమంది కోపం వస్తుందేమో. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమండి, ఇక్కడ ఈ సందర్భములో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట, మీరెందుకు కాలాన్ని వృధా చేస్తున్నారు మీరు? అందుకనే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకోండి అన్నాడు ఆయన. ఆ మాట మనకు గుర్తుండాలి. ఆ మాట మనకు గుర్తుండాలి ఎప్పుడు కూడా. అందుకనే ఇప్పుడు రేపటి దినమున ఏం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, వచ్చే వారం ఏం చేద్దాం, వచ్చే నెల ఏం చేద్దాం, క్రిస్మస్కి ఏం చేద్దాం, జనవరికి ఏం చేద్దాం ఆలోచన కాదు. అందుకనే ప్రభు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా ఏమన్నాడంటే, కాలము సమయములు తండ్రి వశములో ఉన్నాయి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? తోట యజమాని తోటకు తీసుకెళ్ళాడు, పని చేయమన్నాడు, పని చేద్దాం. ఈ సందర్భంలో ఏమన్నాడు మీరు చూడండి. మరలా చదువుదాం ఆ మాట. 4వ వచనం చదువమ్మా. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది నేను మీకు ఇస్తాను. అంతే. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి? ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడో మనం చదువాం. అయ్యా, అన్నీ వదిలేసాం మేము, ఇగో నువ్వే దిక్కని వచ్చేసాము, నువ్వే మమ్మల్ని నడిపిస్తావని బతికిస్తావని ఇప్పుడు దాకా నీవు ఇచ్చిన రొట్లే తిన్నాము, నీ చేతితో చేపలు తిన్నాము, ఇలా బతికాము, ఇప్పుడు అన్నీ వదిలేసాము. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి? కుటుంబ పోషణ కష్టం, కుటుంబం గడవడమే కష్టం, కుటుంబం అంతంత మాత్రంగానే బతుకుతుంది, అంతంత మాత్రంగా బండి లాగలేకపోతున్నాం. ఇప్పుడు మాకేం దొరికిద్ది? ఇది కొంచెం డిఫరెంట్గా లేదా? ఇది పేతురు మాట్లాడింది. మనం కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అయ్యో పిల్లలే, భార్య, సంసారం, భర్త, అత్తమామలే, ఇప్పుడు ఈ కుటుంబాన్ని లాగడం ఎలా? ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా అధిగమించాలి? ఇప్పుడు ఈ పరిస్థితులను అధిగమించడానికి ఇప్పుడు పేతురులాగా మనం చేద్దామా? అలాగా. అందుకు పేతురు అలా బేరసారాలు అక్కడ చూడండి, ఏమి దొరుకునని ఆయనను అడుగగా.
ఇప్పుడు మేము ఈ కుటుంబ భారాన్ని, ఈ సమస్యల భారాన్ని, ఈ ఇబ్బందుల భారాన్ని, ఈ అనారోగ్య భారాన్ని ఇప్పుడు మేము లాగలేకపోతున్నాం. ఇప్పుడు మాకేం దొరికిద్ది? ఆమేన్, హల్లెలూయా. పేతురు అదే స్టైల్లో మాట్లాడాడు. అక్కడ అదే స్టైల్లో చెప్పాడు. చూడండి, మీరు కావాలంటే మరలా నేను చదువుతాను, వినండి. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. పేతురు, ఇదిగో ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రభు సెలవిస్తున్నమాట, అందుకు ప్రభు బయలుపరుస్తున్నమాట. ఏమయ్యా, నీకు అర్థం కావడం కోసం ఇక్కడ 28, 29, 30 ఈ 3 వచనాలు కూడా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇక్కడ 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి మాత్రం ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. ఫుల్ క్లారిటీ, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఏ రీతిగా ఇస్తున్నాడంటే, ఇదిగో నాకు ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో పనిచేయడానికి కొంతమందిని తీసుకెళ్ళాను. మరి వాళ్ళు అక్కడ పెట్టి బయటకు వచ్చాను. 9 గంటలకి ఓ గుంపు కనబడింది, తర్వాత 12 గంటలకి ఓ గుంపు కనబడింది, 3 గంటలకి ఓ గుంపు కనబడింది, 5 గంటలకి ఓ గుంపు కనబడింది. ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ వీళ్ళందరితో ఒక్క మాటే, వీళ్ళందరికీ కూడా పని చేయించడానికి తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు అనే నమ్మకం వీళ్ళకుంది. 12 గంటలకు వెళ్ళినోళ్ళు, 3 గంటలకు వెళ్ళినోళ్ళు, 5 గంటలకు వెళ్ళినోళ్ళు, నాకేది ఇవ్వడానికి న్యాయమో, ఏది ఇవ్వడానికి నాకు న్యాయమో అది నేను మీకు ఇస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు, దీని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవునితో బేరాలాడుతూ ఉంటాం. ఇదిగో ఈ పేతురు ఇలాగే బేరమాడాడు. ఈయన మనము బేరమాడడానికి కాదు, మనల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనము తన రాజ్య సువార్తను ప్రచురము చెయ్యడానికి రాజులైన యాజక సమూహంగా నియమించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు మాట్లాడిన మాటను బట్టి నాకు వచ్చిన ఆలోచన, నిజమే కదా, ఎక్కడి నుంచో వచ్చాను, ఇక్కడ బ్రతుకుతున్నాను, ఇంత అద్దె కడుతున్నాను, 3 పిల్లలను సాకుతున్నాను, కుటుంబాన్ని లాగుతున్నాను, కొన్నిసార్లు కుటుంబ భారము బరువు అవుతూ ఉంది ప్రభువా. ఒక్కొక్కసారి ఇది ఎంతవరకు కరెక్టు? నేను నీ పని చేయడానికే కదా నేను వచ్చాను. నీ పని చేయడానికి నేను వచ్చినప్పుడు నా కుటుంబంలో ఉన్న కనీస అవసరాలు తీర్చవా నువ్వు? అలా ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భములో దేవుడు బయలుపరిచిన సంగతి ఇదే. నీ పని చేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఇస్తావా ఇవ్వా, ఆ ధర్మంగా లేదు. దేవుడు ఎందుకు మనల్ని నియమించుకున్నాడు? ఇశ్రాయేలుని ఎందుకు నియమించుకున్నాడు చెప్పండి? అసలు అక్కడి నుంచి తీసుకురావాల్సిన పని ఏమన్నా ఉందా ఆయనకి? ఆయన మొర్ర వినాల్సిన అవసరం ఉందా? వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఇదిగో మీరు నాకు బిడ్డలై ఉండండి, నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉండండి, మీకు నేను తండ్రిగా ఉంటాను, మీకు అవసరంలో నేను తోడుగా ఉంటాను, ఏ కష్టము నేను రానివ్వను అన్నాడు లేదా ఇశ్రాయేలుతో? ఇప్పుడు మనతో యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము దేని నిమిత్తమైతే ప్రార్థించుచున్నామో అది పొంది ఉన్నాము అని నమ్ముడి అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
గమనించండి, అర్థం చేసుకోండి. ఇశ్రాయేలులతో చెప్పినటువంటి మాటలు గాని ఇప్పుడు నేడు ఈ తరానికి ప్రభు ద్వారా పలికింపబడుతున్న నూతన నిబంధన ద్వారా, నిత్య నిబంధన ద్వారా మీరు ఏదైనాను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, మీ ప్రార్థనలో మీకు జయముంది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ కుటుంబ భారము, కుటుంబ కష్టములు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనమందరము కూడా ఇక్కడే నిలిచి ఉంటే పని జరగదు మన జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. పని జరగాలి అంటే ఎప్పటికప్పుడు, ఉదయకాలములో సహోదరునితో మాట్లాడుతున్నా, ఎప్పటికప్పుడు కూడా మన పరిస్థితులను చూసి అక్కడే బ్రేక్ అవ్వకూడదు. అక్కడ మనం బ్రేక్ అయిపోయామా సాతానుడు మనలను అక్కడే పతనము చేస్తాడు సాతానుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఎక్కడైనా జారిన చోట, పడిన చోట అక్కడ ఉండకుండా దిగ్గున లేచి మనం ప్రయాణం కొనసాగించితే గనుక, విశ్వాసములో మన ప్రయాణం కొనసాగించగలిగితే, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రయాణం కొనసాగించగలిగితే గనుక ఆయన ఏది న్యాయమో అదే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. ఎక్కువగా కష్టములో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంటే ప్రార్థన చేయకూడదు, అది తప్పు అని నేను అనడం లేదు. సంతోషములోనైనా కష్టములోనైనా ప్రతి దానిని కూడా దేవునితో పంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సంతోషంగా ఉన్నావనుకో, నీ సంతోషము అధికం అవ్వడానికి కృతజ్ఞత చెల్లించు దేవునికి. నీ కష్టము నీ దరిదాపుల్లోకి రానివ్వడాయన. ఇంతకు ముందు ఆరాధనలో మనం పాడుకున్నటువంటి పాట ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి ఆరాధన ద్వారా మనందరము నడిపించబడ్డాం. ఆ నడిపించబడినటువంటి పాటలో మనము పాడిందేంటి? రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. ఆఖరి చరణములు అంటాడు, మానవులను కాపాడుటకు నీ దూతల నేర్పరిచావు, మానవులను కాపాడుటకు నీ దూతల నేర్పరిచావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు మన కోసం? మనకు రాయి తగలకుండా తన దూతలను ఏర్పాటు చేశాడు ఆయన. రాత్రి కాలములో కలిగే భయమైనా, పగటి వేళ కలిగేటటువంటి బాణమైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన మనలను కాపాడుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భంలో నేను ఏది ఇష్టమో, నాకు ఎలా ఇవ్వాలనిపిస్తే అలాగే ఇస్తాను. ఆయన ఎలా చెయ్యాలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం అందరము ఇక్కడ 2-3 రకాలు. ఒకటి 9 గంటలకు వెళ్ళారు ఒక గుంపు, రెండో గుంపు 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి వెళ్ళారు.
అయితే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గుంపుల యొక్క పనితనం ఎక్కువ జరిగిందా తక్కువ జరిగిందా అన్నదాన్ని ఆయన చూడలేదు. ఆయన ఆమేన్ హల్లెలూయా. పని చేస్తున్నారా లేదా అనేదే చూస్తున్నాడు ఆయన. ఎందుకు పని పాట లేకుండా వృధాగా సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నావు? నేటి సమాజం అంతా కూడా అదే పరిస్థితి. బాప్తీసం పొందాము, మారు మనసు పొందాము, బల్లలో చెయ్యి వేస్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యం వినాలి. ఇది దేవుని పొలములో చేసే పని. ఇది చేయకుండా సమయాన్ని పోగొడుతున్న వారిని ఏమంటున్నాడంటే, వెళ్ళండి, నా తోట ఉంది, ఆ తోటలో పని చేయండి. ఏది ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అది నా ఇష్టం, నేను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని అర్థం తెలియట్లే సంఘాలకు ఈరోజు. దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యము తెలియట్లేదు. ఇప్పుడు తోటమాలి యేసుక్రీస్తు వారుగా కనబడుతున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట సంఘముగా కనబడుతుంది. కూలివారు దేవుని సంఘములో విశ్వాసులు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? దేవుని సంఘములో విశ్వాసులుగా పిలవబడుతున్నవారు, దేవునికి బిడ్డలుగా పిలవబడుతున్నవారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు రక్తములో మారు మనసు పొందినవారు, ఆయన యొక్క ప్రభు యొక్క రాత్రి భోజనములో ఆ రక్త మాంసములలో పాలి భాగస్థులవుతున్న ప్రతి వారు కూడా సమయమును పోనీయొద్దు. నువ్వు పని చేస్తున్నావా లేదా? నీ కుటుంబం కోసం నువ్వు పని చేయి, తప్పులేదు. నీ భార్య సంతోషిస్తుంది, నీ భర్త సంతోషిస్తాడు, నీ పిల్లలు, నీ కుటుంబము సుభిక్షంగా ఉండడానికి నువ్వు కష్టపడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, పని చెయ్యకుండా సోమరిగా ఉంటే, పని చెయ్యకుండా సమయాన్ని వృధా చేస్తే నీ ఆత్మీయ జీవితం ఏంటి? నేను ఎలా నిన్ను దీవిస్తాను? ఎలా నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలి? ఇప్పుడు నేను ఏ కొలతతో నీవు చేసిన దాన్ని నేను కొలవాలి? ఆమేన్ హల్లెలూయా. కొంచెం కష్టమే కదా టాస్క్ ఆయనకి, కొంచెం కష్టమే కదా. ఇంకా రండి, కొంచెం అలా కిందకు వచ్చేసేయండి, ముందుకు వచ్చేయండి. 7వ వచనము, వారు ఎవడును మమ్మును కూలి పెట్టు కొనలేదని అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూచి పనివారిని పిలిచి, చివరికి వచ్చిన వారిని మొదలుకొని గమనించండి, మొదట వచ్చిన వారు అన్నాడా, చివరి వచ్చిన వారు అని రాస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే చివరొచ్చారో వారు మొదలుకొని మొదట వచ్చిన వారు కూలి ఇమ్మని చెప్పాను. తర్వాత దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దానారము తీసుకున్నారు. మొదటి వారు వచ్చి ఎక్కువ దొరుకుతుందనుకున్నారు వీళ్ళు, కానీ వారికి ఒక్కొక్క దానారమే దొరికింది. ఒక గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. ఆమేన్. చూసారా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇక్కడ పని లేదు వీళ్ళకి పని లేదు. లోకంలో అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసైపోయి లోకంలో దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, జీవితాలను పాడు చేసుకుంటూ, కుటుంబాలను నాశనం చేసుకుంటూ లోకంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, ఒరే బాబు, విచ్చలవిడిగా తిరగొద్దురా, వ్యసనాలకు బానిసవద్దురా, బ్రతుకులను పాడు చేసుకోవద్దు, కుటుంబాలను పాడు చేయొద్దు, రండి మీకు పనిస్తానని నా తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళి మీరు పని చేయండి అని అంటే వీళ్ళు ఏమన్నారు చూసారు? ఇందులో కొంతమంది సణుగుతున్నారు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. సణుగుతున్నారో, గొనుగుతున్నారో, దేవునికి నచ్చని పదం ఏదైనా ఉందంటే ఈ సణుగుడు, ఈ గొనుగుడు. మనం కూడా అప్పుడప్పుడు సణుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. ఏ రీతిగా? అయ్యో ఏంటండి పరిస్థితి, అయ్యో ఏంటండి పరిస్థితి, అయ్యో 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 అని బాధపడుతూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతు రాజు జీవితములో నీకంటే ఎక్కువ కష్టమే వచ్చింది. ఆయన కూడా తొట్టిల్లిపోయాడు. తొట్టిల్లి మరలా తన మనసును దేవుని సన్నిధిలో నిలుపుకున్నాడు. నిలుపుకున్న విధానమును బట్టి, ఆయన తగ్గింపు విధానాన్ని బట్టి, ఆయన భయభక్తులు చూపిన విధానమును బట్టి, ఇప్పుడు వారితో యుద్ధము చెయ్యడానికి మాకు శక్తి చాలదు అని ఒప్పుకొని, వీరిని ఏం చెయ్యాలి, వీరిని ఎలా ఓడించాలి, మాకు దిక్కు లేదు అనే పరిస్థితుల్లో దేవుడు వాగ్దానము చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని వాగ్దానము చేశాడు? యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, యుద్ధము జరిగించేది మీరు కాదు, యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ సణుగుళ్ళు ఉన్నాయి చూసారా? ముందొచ్చాము, మధ్యాహ్నం వచ్చాము, 3ంటికి వచ్చాము, 5ంటికి వచ్చినోడికి, 3ంటికి వచ్చినోడికి, 12ంటికి వచ్చినోడికి ఒకటే జీతమా? ఇది చాలా అన్యాయం. ఇది చాలా పక్షపాతం. ఇది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పక్షపాత? ఆయన ఎలా ఆయన ఇష్టమండి, ఆయన ఇష్టం. ఏమంటే ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయండి, ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇవ్వాలంటే ఇస్తాడో, మానేయాలంటే మానేస్తాడు. ఆయన చేతిలో దీవులు ఉన్నాయండి, ఇవ్వాలంటే ఇస్తాడు, మానేయాలంటే మానేస్తాడు. ఆ ధనమైనా, ఆ దీవెనలైనా, ఆ ఆరోగ్యమైనా, ఆ బలమైన, ఆ శక్తి అయినా, ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆమేన్. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఆ మాట ఏం చెప్తున్నాడు? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు బిడ్డలై ఉండండి, నేను చెప్పిన ప్రకారంగా మీరు జీవించండి, నా మాట చెప్పున బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ వరకు అర్థమైంది. మరి యేసుక్రీస్తు వారు కూడా అదే, అయ్యా మేము రాత్రంతా కష్టపడ్డాము, పెత్తపరికి కూడా దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలవెత్తుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ అయినను, ఆ మాట చదువుతూ ఉంటే అర్థమవుతుంది మనకి. అయినను నీ మాట చెప్పునా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ శిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. తర్వాత అంటాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ ఉపమానములో ఆయన అంటుంది ఏంటంటే, నాకు ఎలాగ ఇవ్వాలనిపిస్తే అలా ఇస్తాను. మీరు మాట్లాడొద్దు. ఎందుకు గొనుగుళ్ళు, ఎందుకు గుడగుడగుడలాడుతూ ఉంటారు మీరు? మన భాషలో చెప్పాలంటే, ఎందుకు మీరు కూటంలో కూట పెడతారు? మీరు ఇక్కడ పెట్టకండి.
మనం ఏ పని చేస్తాకు వచ్చామో ఆ పని చేద్దాం. మీరు పని చేస్తాకొచ్చారు, ఆ పనిని బట్టి నువ్వెంత బాగా కష్టపడుతున్నావో, ఎంత బాగా కలుపు తీస్తున్నావో, ఎంత బాగా కాయలు కోస్తున్నావో, ఎంత భద్రంగా మొక్కకు ఏమీ కాకుండా ఆ తోటలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా నువ్వు దేవుని పని చేయగలిగితే, ఆ తోటలో పని చేయగలిగితే, ఆయన నీకు ఇస్తానన్న నీతో ఒడంబడిక చేసుకున్న ఒప్పందం ప్రకారంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ మాట గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇది సంఘము ద్రాక్ష తోట. అందుకనే అభ్యంతరములు రాక మానవు ఎవనిని బట్టి వచ్చాయో అది. అందుకనే దేవుని మందిరములో అభ్యంతరకరంగా ఉండకూడదు. దేవుని మందిరములో, దేవుని ద్రాక్ష తోటలో, దేవుని పొలములోనికి వచ్చినటువంటి మనము మనస వాచ కర్మణ మనమందరము కూడా సజీవ యాగముగా ప్రభువునకు సమర్పించుకుని ప్రభువుకు స్తోత్రగానములను చేసి ఆయనను పొగిడి, ఆయనను స్తుతించి, ఆయనను ఘనపరిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన సంచిలో వేసుకుని పట్టుకుపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలా చేస్తున్నామో గమనించాలి. 8ంటికి వెళ్ళిపోయిందో బ్యాచ్, 9ంటికి వెళ్ళిపోయిందో బ్యాచ్, 12 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళింది, 3 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళింది, 5 గంటలకు ఒక బ్యాచ్ వెళ్ళింది. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మేము ఎప్పుడో వెళ్ళాం, మేము ఎప్పుడో మారు మనసు పొందాము, మేము ఎప్పుడో తోటలోకి వెళ్ళాము, ఎండంతా మా మీద ఉంది, ఇప్పుడు వచ్చారేళ్ళ. అదేమవుతుంది? అది దేవుడు సహిస్తాడు దాన్ని ఏమన్నాడు? దాన్ని సనుగుడు అన్నాడు ఆయన. సనుగుడు, గొనుగుడు అని అన్నాడు ఆయన. చూడండి ఇప్పుడు 10వ వచనం. మొదటి వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకుననుకొనురి గాని వారికిని ఒక్కొక్క దానారము చెప్పునే దొరికెను. వారది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానముగా చేసితివే అని ఆ ఇంటి యజమానుడు చూచి సనుగుకొనిరి. అందుకతడు వాని ఒకరిని చూసి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చెయ్యలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడంబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. చాలండి, 13వ వచనం వరకు వచ్చాం. ఇప్పటి వరకు మనకు అర్థమైన మాట ఏంటి? మనం దేవుని పని షరతులు లేకుండా, హద్దులు లేకుండా, ఎలాంటి విధానం లేకుండా, మనసులలో ఎలాంటి పొరపచ్చ లేకుండా దేవుని పని నమ్మకంగా, యథార్థంగా, ఏమండి, మనస్ఫూర్తిగా దేవుని పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మిగతా వాళ్ళు కూడా మనకొద్దు. మనం ఎక్కువగా చూసేది ఏంటంటే అటు ఇటు, ముందుకి వెనక్కి. మన జీవితం అంతా కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. మన జీవితం అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా మన గురించి ఆలోచన కన్నా ఈ పక్కకే ఈ పక్కకే, ఇటు ఇటు, ఈ ఆలోచనలో పడిపోతున్నాడు మానవుడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకం తీరు పోతా ఉంటుంది, పోనివ్వండి. మనుషులు తీరు అంతే, వెళ్తా ఉండనివ్వండి. మనకెందుకు? మనకు అవసరమైనది. అందుకని అంటాడు, మేలైన దానిని ఎరిగి మేలైన పని చేయండి అన్నాడు ఆయన. అది అలాంటిది యుక్తమైన సేవ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎవరి గురించి చూడొద్దు. ఏమంటే మీకు మాట చెప్పమంటారా?
శుక్రవారం కానీ ఆదివారం కానీ. మీరు వచ్చాక నేను ఎప్పుడైనా ప్రారంభ ప్రార్థన చేశానా అమ్మా? మీరు వచ్చిన తర్వాత నేను చేశానా? ఓ టైం అనుకున్నా, ఆ టయానికి స్టార్ట్ చేస్తున్నా. ఓ టైం అనుకున్నా, ఇంచుమించు ఒక అరగంట అట్టిట్లో ముగించే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ నాయకులు ఈ స్థలములో నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పనిని బట్టి దేవుడిచ్చేది ఇవ్వక మానడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏకీభవిస్తున్నటువంటి మన పరిస్థితి ఏంటి? అదే అంటున్నాడు ఇక్కడ. నేను రమ్మన్నాను, మీరు ఏ టైంకి వచ్చారు? నేను చేయమన్నాను, మీరు ఎలా చేస్తున్నారో అదే చూసుకోవాలి. అదే ఒక్కటి మాత్రమే మనం చూసుకుంటే మనకు సనుగుళ్ళు ఉండవు, గొనుగుళ్ళు ఉండవు. ఆయన మనకిస్తానన్నది ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని కిందకెళితే ఇక్కడ అంటాడు, ఇక్కడ అయ్యో అందుకతడు వారితో స్నేహితుడా. చూసారా ఎంత మంచి మాట అండి, ఎంత చక్కగా ఉదాహరించి మాట్లాడుతున్నాడు ఆయన. స్నేహితుడా, నా ప్రియ మిత్రుడా, నేను నీతో ఒప్పందం చేసుకున్నాను కదా. నేను నీకు అన్యాయం ఏమైనా చేశానా? నీకు అన్యాయం ఏమైనా చేశానా? నీ స్థాయికి తగ్గట్టు నేను నిన్ను దీవించలేదా? నీ స్థాయికి తగ్గట్టు, నీ భక్తికి తగ్గట్టు, నీ విశ్వాసానికి తగ్గట్టు, నీ ప్రార్థనకు తగ్గట్టు నువ్వు దేవునితో గడిపేటటువంటి తెగింపును బట్టి నేను నిన్ను దీవించానా లేదా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. మొక్కనన్నారు, తర్వాత ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారు? ఆమెన్. బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు మ్రొక్కనందున. బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేస్తే నాలుగో వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వారు దేవుని కొరకు తెగించి నిలబడ్డారు. వారి భక్తి జీవితములో తెగింపు దేవుడు చూశాడు కనుక వారి ఆపదలో, వారి మధ్యలో ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ తోట యజమానుడు కూడా అదే చెప్పుచున్నాడు. నేను పని చెయ్యమన్నాను, నేను ఇంత ఇస్తానని వడంబడిక చేసుకున్నాను కదా. స్నేహితుడా, నీకు అన్యాయం ఏమైనా చేశానా? ఉన్నవారి సంగతి నీకెందుకో? నీ భక్తి చూసుకో, నీ విశ్వాసం చూసుకో. ఇదిగో నీ ఆధ్యాత్మికమైన జీవితం నిన్ను నీవే చూసుకోవాలి. అందుకు అపోస్తుడైన పౌలంటాడు, నేను శిల్ప నేర్పరి అయిన శిల్పకారుని వలె మిమ్ములను నేను పునాది మీద నిలబెట్టాను. ఇక నుండి కట్టబోవు కట్టడమును మిమ్ములను మీరే జాగ్రత్తగా చూసుకోండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఇప్పుడు ఆయన మనల్ని కట్టాడు, సంఘం అనే ద్రాక్ష తోటలో పెట్టాడు. ఆ సంఘం అనే ద్రాక్ష తోటలో పని చెయ్యమన్నాడు. పని చేద్దాం. ఆ పనికి తగిన ప్రతిఫలము ఆయన ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దాన్ని సహించుకోలేకపోతున్నారు, ఇమిడ్చుకోలేకపోతున్నారు మాట. అయ్యో ఎండలో కష్టపడిపోయాం, మేము ఎండలో పని చేశాము, అయ్యి బాబు ఎంత బాధలు అనిపించామో. వాళ్ళకి మాకు ఒకటే ఇచ్చాడు దేవుడు.
చూడండి, ముందుకెళ్ళండి, కొద్దిగా 14వ వచనంలోకి వెళ్ళండి. నీకిచ్చి 13, అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చెయ్యలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు ఒప్పందం కుదుర్చుకున్నాము కదా, నీ సొమ్ము నువ్వు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొమ్ము నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంట ఏంటే, ఇలా కడుపు మంట వచ్చేస్తుంది, వీళ్ళకి కడుపు మంట వచ్చేస్తుంది. తర్వాత అంటున్నాడు కదా, ప్రకారం కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు మనము మొదటి స్థానము నుండి కడపటికి వెళ్ళిపోతున్నాం. మరి కడమ ఉన్న వారి పరిస్థితి ముందు వరుసలోకి వస్తున్నాం. ఎండాకాలమైనా, వానాకాలమైనా, శీతాకాలమైనా ఒక్కటే గుర్తుంచుకోండి, అన్ని కాలాలలో దేవుని పని ఒకే రీతిగా జరిగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎండగా ఉందని ఒక కోణమొద్దు, చలిగా ఉందని ఒక కోణమొద్దు, ఏమండి వర్షం పడుతుందని ఒక కోణమొద్దు. అన్ని కాలములలో దేవుడు ఏకరీతిగా ఎలా ఉన్నాడో మనము కూడా ఆయన రీతిలోనే దేవుని పనిచేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రీతిగా మనం చేసినప్పుడు, ఆ రీతిగా మనం దేవుని సంఘములో బ్రతికినప్పుడు, ఆయన మనకిచ్చే ఈవులుంటాయి చూసారా, ఆ ఈవులను ఇయ్యకుండా మానడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కొడుకున్నారు, కొడుకేమో చేపను అడిగాడు. తండ్రి చేపనిస్తాడా, ఇంకా ఏదైనా ఇస్తాడా? కొడుకు రొట్టె అడిగాడు తండ్రిని, తండ్రి నాకు రొట్టు కావాలి అన్నాడు. తండ్రి ఏమివ్వాలి? రొట్టె ఇస్తాడు. మరి మన దేవుడు కూడా అంతే కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని చేస్తూ దేవుడు ఇచ్చుచున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుని పొలములో నమ్మకంగా బాధ్యత కలిగి చేస్తూ ఉంటే, మనలను మనం వెనక వరుసలో ఉంటే ముందు వరుసలోనికి తీసుకొస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. లేదు 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 అని వెనక్కి వెళ్ళిపోతున్నావు అనుకో, అలా వెనక్కి వెళ్ళిపోతే సాతానుడు వెనక నుండి నిన్ను లాక్కుపోతా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథములో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, సాతానుడు గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు, ఎవరిని మృంగుదునా అని. సాతానుకు దొరకకుండా, ఏమండి సాతానుకు దొరకకుండా దేవుని సముఖములో ఆయన హస్తములో జీవించే ప్రయత్నం చేయండి చాలు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి వైపు చూడొద్దు, అసలు మనుషుల వైపే చూడాల్సిన పని లేదు. మనం చూడాల్సింది దేవుని వైపు చూద్దాం. మనందరికీ మార్గదర్శికి ఇదిగో దేవుని వాక్యం. ఈ వాక్యం చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యములో ఉన్న యేసయ్యను చూద్దాం, వాక్యములో ఉన్న యేసయ్యను వెంబడిద్దాం, వాక్యములో ఉన్న యేసయ్యను ప్రేమించగలిగితే ఆయన ఇచ్చే దీవెన అంతా ఇంత కాదు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఎంతవరకు చేస్తారు? మనుషులు ఎంతవరకు ప్రేమించగలరు? మనుషులు ఎంతవరకు మన దగ్గర తీసుకుంటారు? మనను మనుషులు
వారి వారి మాటల చేత మనను అందలం ఎక్కిస్తూ ఉంటారు. ఏ నోటుతో అయితే మనను అందలం ఎక్కించారో అదే నోటుతో ఏం చేస్తారు తెలుసా? ఈడా పనికిమాల కుక్కేడు, అదా పనికిమాలింది. మొన్నటిదాకా ఏం చెప్పాం? 4 రోజులు పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం? అందుకే ఎవరి మాట పట్టించుకోవద్దు, ఎవరు ఎన్నన్నా పట్టించుకోవద్దు. మనం చూడాల్సింది యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆయన వెలుగును చూద్దాం, ఆయన వెలుగులో నడుద్దాం, ఆయన వెలుగులో జీవించి ఆ వెలుగు ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని, జీవాన్ని పొందుకొని సంఘమనే ద్రాక్ష తోటలో బ్రతికి జీవించి వాక్యములో ఎదుగుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ సేవకుడు బలహీనుడుగా ఉన్నప్పటికీ మీరు బలమిచ్చి శక్తినిచ్చి వాక్య పరిచర్యలో మీరు ముందుకు నడిపించారు. ఈ దినాన్న ఒక తోట యజమాని యొక్క ఉద్దేశాన్ని మేము తెలుసుకున్నాం. తోట యజమాని పని చెయ్యండి, మీకు ఎంత ఎలా ఇవ్వాలో నా ఇష్ట ప్రకారంగా ఇస్తానన్నాడు. ఇందులో కొంతమంది శనిగిన వారిని చూసాం. ఇందులో ఈ పని చేయుట్లో బేరసారాలు ఆడేవాళ్ళు చూసాం. ఇలాంటి కోణాలు కొన్ని ఆలోచన చేశాం. ఈ వాక్యాన్ని విన్నటువంటి మేము కూడా నీతో బేరసారాలు జరపడానికి కాదు, బేరసారాలు జరపడానికి ఇది బిజినెస్ కాదు, ఇది ఒప్పందం. నా పాపమును పరిహరించడానికి, నా శాపమును తీసివేయడానికి, నా మీద ఉన్నటువంటి మృత్యువును నేను అధిగమించడానికి, నేను భరించాల్సిన బాధ, నేను మరణించాల్సిన, నేను పొందాల్సిన మరణ శిక్షను నీ మరణము ద్వారా నా మీద నుంచి తొలగించావు. అప్పుడు నేను నీతో ఒప్పందం చేసుకున్నాను. నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా శపితమైన జీవితము కొరకు నీ ప్రాణాన్ని త్యాగంగా పెట్టావు గనుక నీకోసమే నేను బ్రతుకుతాను, నీకోసమే నేను జీవిస్తాను, బ్రతుకుట నీకే, చచ్చిపోయినా నీకోసమే అని ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకునే నీ తోటలో దిగాం పనిచేయడానికి. మమ్మల్ని బలపరచి సనిగే గుంపుగా మమ్మల్ని ఉండనివద్దు, బేరసారాలు ఆడే గుంపుగా ఉండనివద్దు. నీకు ఎలాగ నచ్చితే అలా నడిపించండి, నీకు పనికొచ్చే పాత్రగా నడిపించండి, మూలన పడేసే పాత్రగా మమ్మల్ని ఉంచొద్దు. మేము పని చేసేవారిగా ఉంచండి, నలుగురికి పనికొచ్చేవారిగా ఉంచండి. ఈ జీవన ప్రయాణంలో, ఈ లోకం యొక్క పరిస్థితి మనుగడలో మేము వెళ్ళేటప్పుడు ఎన్నో మాటలు వినబడతాయి. రకరకాలుగా అనేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మా మీద సనిగేవారు కూడా ఉంటారు. వారి వైపు చూస్తే మా పని ఎక్కడ జరిగిద్ది? ఎవరో ఏదో అనుకుంటున్నారని మేము ఆగిపోకుండా నీ పని చేసుకుంటూ, అయ్యా మేము నీ దగ్గర మనల్లో పొందుకునే భాగ్యం దయచేయండి, మమ్మల్ని బలపరచండి. ఇంకా వాక్యంలో నీ సేవకునికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి వాక్యములో తండ్రి జ్ఞానంతో ముందుకు నడిపించమని, వినిన మాటలను మా హృదయములో భద్రం చేసుకోవడానికి. అయ్యా దూరంగా ఉండి బిడ్డలనైనా ఈ లైవ్లో వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించమని, వారు ఏ అవసరతలో ఉన్నారో వారి అవసరములను మీరు తీర్చండి అని ప్రార్థన చేస్తూ, నీ సన్నిధికి బిడ్డలనని వచ్చి ఉన్నారు. వారి పరిస్థితులను బట్టి, వారు కష్టపడి పనిచేసే దాన్ని బట్టి వారు తిరిగి నీ దగ్గర తండ్రి జీతం పొందుకునే భాగ్యం దయచేయండి అని ప్రార్థిస్తూ, మమ్ములను మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ శక్తి ఉంచే. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.